తీసుకొని అక్కడ ఎఫర్టబుల్ హౌజెస్ స్కీమ్ను కూడా రాబోయే 2-3 నెలలలోపు ఆ స్కీమ్ను కూడా ఈ ప్రభుత్వం ప్రకటించనుంది. నో లాస్ నో ప్రాఫిట్ స్కీమ్ లో మధ్యతరగతి కుటుంబాలకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ ఎఫర్టబుల్ స్కీమ్ ని ఈ రాబోయే రోజుల్లో తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఎలా తీసుకొస్తున్నామన్నది కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ లో ప్రజెంటేషన్ మిగతా ఈ దేశంలోని మిగతా రాష్ట్రాల్లో హెడ్ క్వార్టర్ లో జరుగుతున్న స్కీములను కూడా స్టడీ చేసి ఆల్రెడీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తెచ్చాం. దాన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వీటితో పాటు ఆనాడు హౌసింగ్ బోర్డుకు సంబంధించిన అనేక ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డు ప్రాపర్టీస్ చాలా ప్రాంతాల్లో కొన్ని లీజుకి ఇచ్చి ఆ లీజ్ డేట్లు అయిపోయినా వాటిని తిరిగి తీసుకోవటం కానీ వాటిని తిరిగి తీసుకోవాలనే ఆలోచన కానీ ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే ఏవైతే లీజుకి ఇచ్చామో లీజులో ఎండ్లో ఉన్నా లేకుంటే లీజు టైం అయిపోయి వారి పొజిషన్ లో ఉన్నా లేకుంటే వివిధ కారణాల చేత ఇది హౌసింగ్ ప్రాపర్టీ నాదని కొన్ని కబ్జాలకి గురైన అటువంటి చాలా ల్యాండ్స్ ని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం హౌసింగ్ బోర్డు తీసుకొని వాటికి చుట్టూ నాకు తెలిసి ఇప్పటి వరకు మోర్ దాన్ 1000 ఎకర్స్ పైచిలకు ప్రభుత్వానికి సంబంధించిన హౌసింగ్ బోర్డు ప్రాపర్టీకి కాంపౌండ్ వాల్స్ ఇప్పటికి కట్టాం. చిన్న చిన్న పాకెట్లుంటే ఓపెన్ ఆక్షన్స్ లో కూడా ఇప్పటికే టెండర్స్ పెట్టి సుమారు 750 నుంచి 800 కోట్ల రూపాయల వరకు ఆక్షన్ లో బిడ్ లో కూడా హౌసింగ్ బోర్డు సేకరించడం జరిగింది. ఇంకా ఈ హౌసింగ్ బోర్డుకు సంబంధించిన దాంట్లో ఈ ప్రభుత్వం వచ్చే నాటికి హౌసింగ్ బోర్డు హౌసింగ్ డిపార్ట్మెంట్ అనే లేకపోతే ఇటుక పేర్చి ఇల్లు ఎలా కడతామో కింద సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి అటెండర్ దగ్గర నుంచి కాంట్రాక్ట్ బేసిస్ లో కొంతమందిని హౌసింగ్ సెక్టార్ లో ఉన్న స్టాఫ్ ని డిప్యూటేషన్ మీద వివిధ శాఖలకి ఆనాటి ప్రభుత్వం పంపిస్తే వారందరినీ సుమారుగా 394 మందిని మళ్లీ తిరిగి ఈ శాఖకి తీసుకొచ్చి కాంట్రాక్ట్ బేసిస్ లో సుమారు 800 మందిని ఏఈల్ని రిక్రూట్ చేసుకొని ఆర్డబ్ల్యూఎస్ R&B పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి 152 మందిని డిప్యూటేషన్ మీద తీసుకొని రెవెన్యూ శాఖ నుంచి ఒక 34-35 మందిని డిప్యూటేషన్ మీద హౌసింగ్ బోర్డుకి డిప్యూటేషన్ ఇచ్చి ఇలా ఫుల్ ప్లెడ్జ్ లో ఈనాడు హౌసింగ్ డిపార్ట్మెంట్ ని స్ట్రెంగ్తన్ చేసుకొని అనుకున్న కార్యాచరణ అనుకున్న పేదవాడికి ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని ఇచ్చే దానికి కావాల్సిన వ్యవస్థనంతా కూడా ఎస్టాబ్లిష్ చేసుకొని ప్రణాళికాబద్ధంగా ఈనాడు కంప్లీట్ చేసే దిశలో ఉన్నాం. అంతేకాదు పారదర్శకంగా ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఎక్కడ అవినీతి రహితంగా ఎక్కడైనా సెక్రటరీలు నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 8 మందో 9 మందో విలేజ్ సెక్రటరీలు 5,000 అడిగారు 10,000 అడిగారని ఇన్ఫర్మేషన్ వస్తే వితిన్ 24 అవర్స్ లోనే అటువంటి అధికారులు కూడా సస్పెండ్ చేయటం కాకుండా కొన్ని ప్రాంతాల్లో సర్వీస్ నుంచి కూడా రిమూవ్ చేశాం. అంటే పేదవాడి కళ నెరవేర్చే దాంట్లో మధ్యలో ఏ రకమైన పైరవీకారుడు ఏ రకమైన కాంట్రాక్టర్ లేకుండా ఈ 5 లక్షల రూపాయలు కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ గా వారి అకౌంట్ కే ప్రతి సోమవారం నాడు వారి అకౌంట్ కే పోయే విధంగా ఎలకేషన్ చేసేది కూడా నీది ఏ పార్టీ అని అడగల, నీది ఏ కులమని అడగల, నీకు ఇవాళ 5 లక్షల రూపాయలు బెనిఫిట్ జరిగే ఇల్లు ఇస్తున్నాను రేపు ఎన్నికల్లో నాకు ఓటేస్తామని అడగల.
అడగకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతంలో కూడా వారి సూచనలు వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా పారదర్శకంగా గత ప్రభుత్వంలో లాగా కాకుండా పారదర్శకంగా పేదవాళ్ళైన అర్హులకి ఈ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా అలానే ఇయ్యబోతున్నాం.